హలో ఫుడీస్, వెల్కమ్ టు దివి భువి వ్లాగ్స్. ఫ్రైడ్ పీస్ బిర్యానీ మన స్టైల్లో ఎలా చేయాలో చూద్దాం. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్గా చేస్తారండి. ఇది చెప్పే పర్ఫెక్ట్ కొలతలతో మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే దీనికోసం 2 నిమ్మకాయలు తీసుకోవాలి. అలానే కొంచెం బండ పువ్వు, బిర్యానీ ఆకు, బండ పువ్వు అంటారండి, బిర్యానీ పువ్వు. అలాగే 3 పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ షాజీరా, జాజికాయ, అనాస పువ్వు, లవంగాలు, ఒక 8 to 9 లవంగాలు, 2 ఇంచుల వరకు దాల్చిన, ఇలాచి ఒక 6, కొంచెం మిరియాలు అండి. అలాగే 1 కప్పు వరకు పెరుగు తీసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ తీసుకోవాలి. 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, తర్వాత పుదీనా తీసుకోవాలి. కొంచెం మెంతి. ఏదైనా వంట చేసేప్పుడు దానిలోని ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకే దగ్గర పెట్టేసుకుంటే మనకు వంట చేయడం చాలా ఈజీ అవుతుందండి. ఇప్పుడు ఇవన్నీ మనం తీసేసుకున్నాం కదా, మన ఫ్రైడ్ పీస్ బిర్యానీకి సంబంధించినవి. కడాయి తీసుకొని దానిలో ఆయిల్ తీసుకొని ఆనియన్స్, మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను కేజీ చికెన్ తీసుకున్నాను. మీడియం సైజ్ పీసెస్ చేపించాను. దమ్ బిర్యానీకి అయితే పీసెస్ పెద్దగా ఉండాలండి. ఇది ఫ్రైడ్ పీస్ బిర్యానీ కదా, సో చిన్న పీసెస్ తీసుకోవాలి. అలానే 3 టేబుల్ స్పూన్స్ కారం తీసుకున్నాను. 1 టీ స్పూన్ పసుపు, అలానే 1.5 టీ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను. ధనియా పొడి 1 స్పూన్, పెరుగు వచ్చేసి 1 కప్పు వరకు వేసాను. తర్వాత నిమ్మరసం ఏదైతే ఉంటుందో అది ముందే చేసి పెట్టుకోవాలండి, సీడ్స్ లేకుండా వేసుకోవాలి. ఆ 2 నిమ్మకాయల రసం. అలాగే ఇప్పుడు మనం హోల్ గరం మసాలా తీసుకున్నాం కదా, దాన్ని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత ఒక్కసారి కలుపుకోవాలి. ముక్కకి మంచిగా పట్టే విధంగా ఈ మసాలాలన్నీ ముక్కకి పట్టే విధంగా కలుపుకోవాలి. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ తీసుకొని క్రష్ చేసి కలుపుకోవాలండి. దీనివల్లే మనకి చాలా బాగా టేస్ట్ వస్తుంది. ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. ఏ బిర్యానీకి చేసినా కూడా ఈ ఫ్రైడ్ ఆనియన్స్ది ఏదైతే ఉంటుందో దీంతోనే టేస్ట్ వస్తుందండి. అలానే కొత్తిమీర, కొంచెం పుదీనా వేసి కలుపుకోవాలండి. దీన్ని మనం ఒక 1 అవర్ పాటు మ్యారినేట్ చేయాలండి. ఎంత మ్యారినేట్ చేస్తే అంత బాగా వస్తుంది, టెండర్గా వస్తుందండి పీస్ అయితే. సో ఇవన్నీ ఒక్కసారి మళ్ళీ కలిపి పక్కన పెట్టేసుకోవాలి. చికెన్ పీస్లకి మసాలా పట్టించడంలోనే ఉందండి సీక్రెట్ అంతా. ఇప్పుడు ఏదైతే మసాలాలు అయితే పట్టించామో ప్రతి ముక్కకి గరం మసాలా ఫ్లేవర్ పట్టేట్టుగా ఒక్కసారి కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీ రైస్ ప్రిపేర్ చేసుకుందాము. కోసం అయితే నేను 3 కప్స్ బాస్మతి రైస్ తీసుకున్నాను. ఇవి మొత్తం కలిపి 1 కేజీ వరకు ఉంటాయి. వీటిని ఒకసారి వాటర్లో మంచిగా కడిగేసుకోవాలి. ఇలా కడిగేసుకున్న రైస్ని ఒక 1/2 అవర్ పాటు వాటర్ పోసి నానబెట్టుకోవాలి. దీనికోసం నేను హోల్ గరం మసాలా, అలానే 2 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రైడ్ ఆనియన్స్ పక్కన ఒక గిన్నె తీసుకొని దానిలో ఇందాక మనం ఆనియన్స్ ఫ్రై చేసాం కదండి, ఆయిల్ తీసుకున్నాను. అలాగే 1 స్పూన్ వరకు నెయ్యి తీసుకొని ఈ హోల్ గరం మసాలా, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకున్నాను. రైస్ ఏ గ్లాస్తో అయితే తీసుకుంటామో వాటర్ కూడా అదే గ్లాస్తో తీసుకోవాలి. నేను ఇక్కడ 3 గ్లాసెస్ వరకు రైస్ తీసుకున్నాను. అంటే కేజీ రైస్ తీసుకున్నాను. 70% కుక్ కావాలి కాబట్టి 3 గ్లాసెస్ రైస్కి 4 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. అంటే 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ పోయాలి యాక్చువల్గా, కానీ ఇది 70% ఉడకాలి కదా. సో 6 గ్లాసులు కాకుండా 4 గ్లాసులు మాత్రమే వాటర్ తీసుకున్నాను. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకా పుదీనా వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని ఇంకా మూత పెట్టేసి పెట్టుకోవాలి. ఇది ఒక 70% అవుతుందండి. 70% కుక్ అవ్వగానే చూడండి ఎలా ఉందో, ఇలా అవ్వాలి అంతే. ఫ్రైడ్ పీస్ బిర్యానీలో ఫ్రైడ్ చికెన్ ఎలా చేయాలో చూద్దాము. ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ 1 స్పూన్ నెయ్యి తీసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్, ఇందాక తీసుకున్న హోల్ గరం మసాలా, 2 పచ్చిమిర్చి,
కొంచెం మెంతి వేసుకోవాలి. మెంతి వేసుకొని ఇది ఫ్రై అయిన తర్వాత కొంచెం పుదీనా వేసుకొని ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అవ్వాలండి, ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఈ ఆనియన్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించాలండి. తర్వాత కొంచెం కసూరి మేతి అండి, కొంచెం మాత్రమే వేసుకోవాలి, దీనివల్ల ఫ్లేవర్ వస్తుంది. ఒక 2 టీ స్పూన్స్ వరకు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని మొత్తం ఫ్రై అయ్యే వరకు కలపాలండి. ఇది ఫ్రై అయిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇవి మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం చికెన్కి మసాలా పట్టించి 1 అవర్ పాటు మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఈ చికెన్ తీసుకోవాలి. ఇది మనం పక్కన ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి గరం మసాలా ఆనియన్స్ అన్నీ, దాంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు చికెన్ని ఒక్కసారి చికెన్ అంతా గిన్నెలో వేసేసుకొని మొత్తం ఒక్కసారి కలియబెట్టుకోవాలి. మొత్తం కింద ఆయిల్ అంతా కలిసేంత వరకు ఒక్కసారి కలిపేసుకోవాలండి. 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో దీన్ని ఫ్రై చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. వాటర్ అంతా పైకి వస్తుంది, మనం పెరుగు అది కలిపి పెట్టాం కదండి. చికెన్లోని వాటర్ అంతా కూడా డ్రై అయిపోవాలండి. ఒకసారి మంచిగా ముక్కలన్నీ ఫ్రై అయ్యేంత వరకు చికెన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ మొత్తం పైకి తేలాలి. కింద గ్రేవీ మొత్తం కొంచెం అయితే అడుగు పట్టేస్తుంది అనేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. దీన్ని కింద అడుగు పట్టకుండా చూసుకోవాలి, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. మనం ఫస్ట్ 10 మినిట్స్ మాత్రం హై ఫ్లేమ్లో పెట్టాలి. తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చికెన్ మొత్తం ఫ్రై అయ్యేంత వరకు చూసుకోవాలి. చికెన్ అంతా ఫ్రై అయ్యాక పక్కన మనము 70% బాయిల్ చేసి పెట్టుకున్నాం కదండి రైస్ని. ఇప్పుడు ఆ రైస్ని లేయర్గా వేయాలి. మొత్తం ఇలా స్ప్రెడ్ చేయాలండి రైస్ వేసుకొని. ఇది ఫ్రై పీస్ బిర్యానీ కాబట్టి దమ్ బిర్యానీ లాగా లేయర్గా వేయకూడదు. కింద మన చికెన్ పీసులన్నీ ఫ్రై అవ్వాలండి, మంచిగా కుక్ అవ్వాలి. మంచి దగ్గరగా పీస్ అనేది టెండర్గా అవ్వాలండి. సో అంతవరకు పెట్టేసుకోవాలి. మధ్యన ఇక ఒకసారి కలిపి చూసుకోవాలండి. కలపడము అంటే ఏదో ఒక చివర అంతా లాగేసుకుందా అనేది చూసుకోవాలి, డ్రై అయిందా అన్నట్టుగా చూడాలి. పీస్ ఎలా ఉందా ఒక్కసారి చెక్ చేసుకోవాలి. ఈ గిన్నె అంచులకైతే ఉన్నదంతా మధ్యలోకి అనాలి ఒక్కసారి. దీనివల్ల పైనున్న రైస్ డ్రైగా ఉంటుంది కదండి, అది కొంచెం కుక్ అవ్వదు కదా. ఇలా వేయడం వల్ల రైస్ అంతా ఈవెన్గా కుక్ అవుతుందండి. మళ్ళీ ఒక్కసారి స్ప్రెడ్ చేసుకొని ఆ మసాలా కూడా పట్టేస్తుందండి. మళ్ళీ ఒక్కసారి స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి చికెన్ పీస్ ఎలా వచ్చిందో, ఫ్రై అవుతుంది కదా, మొత్తం డీప్ ఫ్రై చేసినట్టుగా అవుతుంది చికెన్. 2-3 చికెన్ పీస్లని పై వరకు వేసుకొని తర్వాత దానిపైన కొంచెం ఫ్రై చేసుకున్న ఆనియన్ని వేసేసి కొంచెం కొత్తిమీర ఇంకొంచెం పుదీనా వేసుకోవాలండి. ఇప్పుడు చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. హోటల్ స్టైల్ బిర్యానీ ఇంట్లోనే రెడీ చేసుకున్నాం కదండి. మనం దీంట్లో ఆర్టిఫిషియల్ కలర్స్ కూడా ఏవి యూస్ చేయలేదండి. మనం వేసిన మసాలాలే ఇంత బాగా వచ్చాయి. పీస్ ఎంత బాగా ఫ్రై అయిందో చూడండి. నా ఫ్రైడ్ పీస్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇక తినేద్దామా? ఒక ప్లేట్లోకి అయితే వడ్డించుకుందాము. మౌత్ వాటరింగ్ అయిపోతుంది కదండి చికెన్ బిర్యానీ చూడగానే. దట్టు ఫ్రైడ్ పీస్ బిర్యానీ ఇంట్లోనే చేసి అందరికీ పెట్టడం వల్ల మనకి సంతోషం, మన పిల్లలకి అంతా హెల్దీ ఉంటుంది కదండి. దీనికి టాపింగ్ లెమన్ అండ్ ఆనియన్ అండి. లెమన్ పిండేసుకొని ఆనియన్ ముక్క పెట్టేసుకొని బిర్యానీ ఒక చికెన్ పీస్తో తింటుంటే ఆహా ఏమి రుచి, కూడా నోరూరిపోతుంది కదండి. సో నా ఈ రెసిపీని మీరు ఫాలో అయ్యి ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.